మెల్లడి స్వరము అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదువుతున్నారా? దేవునితో గడుపుతున్నారా? ఎలా ఉన్నారు? దేవుని నామంలో మీరందరూ కూడా సంతోషంగా, సమాధానముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అతన్ని నమ్ముకున్న మన జీవితంలో అబ్రహాము నమ్ముకున్నాడు. ఎన్నో కష్టాలు, ఎన్నో వ్యతిరేకతలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆయన విశ్వాస యాత్రలో ఎక్కడ పడిపోలేదు. ఎక్కడ కూడా దేవుని యొక్క వాగ్దానములు తన జీవితంలో నెరవేర్చబడకుండా ఉండలేదు. అన్ని వాగ్దానములు నెరవేర్చుకొని అన్నిటిలో కూడా ఆశీర్వాదం పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. నీ పట్ల ఆయన కృప చూపిస్తున్నాడు. చాలా ప్రేమ కలిగి ఉన్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. కనుక ఈరోజు ఒక నూతనమైన వాగ్దానం చేత దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 13వ వచనాన్ని చదువుకుందాం. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. దేవుని బిడ్డలారా, ఒక తండ్రి ఎలా జాలిపడతాడంటే, కొడుకు కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా తండ్రిగా ఉన్నవారు, తల్లిగా ఉన్నవారు చాలా విలవిల్లాడిపోతారు. జాలి చూపిస్తారు, ప్రేమ చూపిస్తారు. వారి ఇంటిలో బలము లేకపోయినా, వారి దగ్గర ఉన్న సామర్థ్యం, వారి దగ్గర ఉన్న బలము, వారి దగ్గర ఉన్న ధనము, వారి దగ్గర ఉన్న ఏదైనా కూడా ఆ సమయంలో ఆ కుమారుడి కొరకు ఖర్చు పెట్టడానికి ఎంత మాత్రము కూడా వెనుదిరగరు. అలాగా పోల్చి, ఒక తండ్రితో పోల్చి ఈరోజు యెహోవా మనతో మాట్లాడుతున్నాడు. ఎట్లా తండ్రి జాలి పడతాడో యెహోవా మీ అందు జాలి పడును అంటున్నాడు. ఏ విషయంలో ఎవరి దగ్గర నీకు జాలి దొరకట్లేదేమో, జాలి లేక బాధపడుతున్నావేమో, అంటే ఎవరు నిన్ను ఆదరించి ప్రేమించి నీకు సహాయం చేసేవారు లేకపోవచ్చు. కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకో. యెహోవానే జాలి పడితే ఇంకా నీ జీవితంలో కొదువ అనేది ఉండదండి. సహాయం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు కదా. సహాయం ఎక్కడి నుంచి అయినా వస్తుంది. ఎందుకంటే యెహోవానే జాలి పడుతున్నాడు. నీ పట్ల జాలి, కనికరము, ప్రేమ చూపించి నీకు కావలసినవన్నిటినీ సమకూరుస్తాడు. నేను తృప్తిపరుస్తాడు. నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు. నువ్వే ఏ విషయంలో కృంగిపోయి ఉన్నావో ఆ విషయంలో నేను లేవనెత్తుతాడు. నీ చేయి పట్టి ఆయన నడిపిస్తాడు. కనుక ధైర్యముగా ఉండండి. ప్రభు వైపే చూడండి. ప్రభుతోనే మాట్లాడుతూ ఉండండి. ఖచ్చితంగా ప్రభు నీ జీవితంలో అద్భుతమైన, ఆశ్చర్యమైన, మహిమ కలిగిన కార్యములు చేయనే ఉన్నాడు. కనుక ధైర్యముగా ఉండి ప్రభు వైపే చూద్దాం. మరల వాక్యాన్ని చదువుకోండి. వాగ్దానమును మరలా చదువుతూ ఎత్తిపడుతూ ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, ఉదయకాలం ప్రభువా, ఎంతమంది ఈ వాగ్దానమును రిసీవ్ చేసుకుంటున్నారో ఆ బిడ్డలందరి జీవితంలో అద్భుతం జరగాలి, మేలుతో నింపబడాలి. ఎక్కడ కృంగిపోయి ఉన్నారో, బాధతో ఉన్నారో, వేదనతో ఉన్నారో విడుదల ప్రకటిస్తున్నాం ప్రభువా. అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి. నీ గాయపడిన హస్తము ద్వారా బిడ్డలందరినీ కూడా మీరు తాకమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, కోర్టు కేసులుంటే కొట్టేయండి, ఆస్తి తగాదాలుంటే కొట్టివేయండి, వివాహం కావలసిన వారికి వివాహాలు ప్రభువా, చదువుకునే వారికి మంచి జ్ఞానం, అభిషేకం, కృపతో నింపండి తండ్రి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరికీ శుభము, దీవెన, ఆశీర్వాదం, మేలులు పలుకుతున్నాం. అయ్యా, ఈ సంవత్సరం అంతా వారికి దీవెనకరముగా, మేలుకరముగా ఉండునుగా కానీ నీ నామములో పలుకుతున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించబడినట్లుగా అన్ని విషయంలో ప్రభువా నీ ప్రజల మీదకి నిత్య ఆనందము, సమాధానము, నీ కృప వారిని ఏలునుగా కానీ మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.